అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో పుట్టింటి పుట్నాలు, అత్తింటి అటుకుల నోము, కుడుకల తాంబూలం నోము ఎలా నోముకుంటారో, ఎవరికి ఇవ్వాలి, ఏమేం పడతాయో తెలుసుకుందాము. మొదట పుట్టింటి పుట్నాలు, అత్తింటి అటుకుల నోముకు 2 గిన్నెలు కానీ 2 ప్లేట్లు కానీ తీసుకోవాలండి. ఏవైనా కొత్తవి తీసుకోవాలి. ఒక గిన్నెలో పుట్నాలు పోయాలి. కొలతంటూ లేదండి. వీటికి 2 బ్లౌజ్ పీసులు కానీ చీరలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో బ్లౌజ్ పీసులు పెట్టాను. రెండవ దానిలో అటుకులు పోయాలండి. కొలతంటూ ఏమీ లేదు. ప్యాకెట్స్ చేసి కూడా పెట్టుకోవచ్చు. రెండింటికి బ్లౌజ్ పీసులు పెట్టి చూపిస్తున్నానండి. మీకు వీలైతే చీరలు కూడా పెట్టవచ్చు. 2 బ్లౌజ్ పీసులు పుట్నాల దగ్గర పెట్టాలి. మరియు 2 కుడుకలు, గాజులు, పసుపు కుంకుమ పెట్టాలి. అదే విధముగా అటుకుల దగ్గర కూడా బ్లౌజ్ పీసులు, 2 కుడుకలు, గాజులు, పసుపు కుంకుమ పెట్టాలి. మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి. నోముకున్న తర్వాత పుట్టింటి పుట్నాలను పుట్టింటి వారికి, అత్తింటి అటుకులను అత్తింటి వారికి ఇవ్వాలి. పుట్టింటి వారికి పుట్నాలు ఎవరికైనా ఇవ్వవచ్చు. అత్తింటి అటుకులు అత్తింటి వారికి ఎవరికైనా ఇవ్వవచ్చును. కుడుకలు తాంబూలం నోము కొరకు ఒక పెద్ద తాంబూలం తీసుకోవాలండి. మనము పెద్ద కుడుకలు పెడితే పెద్ద తాంబూలం పెట్టాలి. ఒకవేళ వెండి కుడుకలు నోముకుంటే చిన్నదైనా పర్వాలేదు. తాంబూలంలో 13 కుడుకలు పెట్టుకోవాలి. వీడియోలో కుడుకలు చిందరవందరగా పెట్టానండి. కానీ నోముకునే వారు మాత్రము తాంబూలంలో వరుసగా 13 కుడుకలు పేర్చి మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి. నోముకున్న తర్వాత ఈ నోమును ఆడపడుచుకు కానీ, వియ్యంపురాలకు కానీ, కూతురుకు కానీ, అమ్మకు కానీ ఇవ్వవచ్చును. ఇష్టముంటే మొత్తం తాంబూలము కుడుకలు ఒకరికే ఇవ్వవచ్చు. లేదంటే 2 కుడుకలు కూడా ఒక్కొక్కరికి ఇవ్వవచ్చును. ఇది చాలా సులభమైన నోమండి. వీలుంటే నోముకోండి. అందరికీ ధన్యవాదములు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.